అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 29వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 5వ తారీఖు జూలై నెల 2005 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈసారి ఒకే స్ట్రెచ్లో ఒకే లైన్లో చెప్పదలుచుకున్నాను. దానివల్ల సమయాభావం బాగా తగ్గుతుంది. షార్ట్ కట్లో కూడా మీకు విషయాలు అర్థమవుతాయి. మరీ లెంతీ కాకుండా ఈ ఏర్పాటు చేశాను. ఈసారి మనం కానీ చూసుకుంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే ఆశ్లేష నక్షత్రం నుంచి స్వాతి నక్షత్రం వరకు, చవితి తిథి నుంచి దశమి తిథి వరకు ఈ వారఫలాలు ఉంటాయి. ఆషాఢ మాసం మొదలైంది. జగన్నాథుడి యొక్క రథయాత్ర మొదలయ్యింది. ఈసారి కానీ గమనిస్తే 2025 శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో అన్ని పండగలు కూడా 15 రోజులు ముందుగానే మనకు వచ్చేస్తున్నాయి. ఉగాది కూడా 30 మార్చికి వచ్చింది. అలాగే తర్వాత శ్రీరామనవమి కూడా చాలా తొందరగా వచ్చింది. ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే కృష్ణాష్టమి కానీ, రేపు రాబోయే వినాయక చవితి కానీ అన్నీ కూడా 15 రోజులు ముందుగా మనకు రావటమే కాదు, ఋతుపవనాలు కూడా మనకు ఈసారి 15 రోజులు ముందుగానే కేరళను తాకడం జరిగిందనమాట. సో దీన్ని బట్టి ఈ సంవత్సరం మనకి అన్ని శుభకార్యాలు తొందరగా మొదలవుతున్నాయని పాజిటివ్గా ఆలోచించాలి. ఇకపోతే ఈ వారం కానీ గ్రహాల స్థితి బట్టి శుక్రుడు మేషరాశిలో సంచరించే శుక్రుడు ఇప్పుడు వృషభ రాశిలోకి వచ్చేసాడు. అలాగే సూర్యుడు, గురువు మిథున రాశిలో ఉన్నారు. బుధుడు అలాగే కర్కాటక రాశిలో ఉండి, కుజ కేతు గ్రహాలు సింహరాశిలో ఉండి, రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. చంద్రుడు వచ్చేసి కర్కాటకం, సింహం, కన్యా, తులా రాశుల్లో ఈ వారం సంచరించబోతున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో చూద్దాం. మీరందరూ కూడా ఈ మొత్తం ఛానల్ని పూర్తిగా చూసి, అలాగే ఈ ఛానల్ని లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దని మరోసారి విన్నవిస్తూ, ముఖ్యంగా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నా నెంబర్కి పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతుంది. మీతో నేను 15 నిమిషాలు రికార్డు చేయిస్తాను, వాయిస్ రికార్డు. మీ జాతకాన్ని మొత్తం పీడిఎఫ్ కూడా పంపిస్తాను. అలాగే పరిహారాలు సింపుల్గా చెప్తాను. కాబట్టి మన ఛానల్ పేరు thesimpleastrologer.com అని అంటారు. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారనే ఆశతో ముందుగా సింహరాశి వాళ్ళకి ఈ వారం చాలా మంచి వారంగా కనిపిస్తుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు, ఆనందంగా గడుపుతారు, అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేస్తారు. అలాగే ధన ఆదాయం అస్సలు బాలేదు. కుటుంబంలో కాస్త కలతలు, ఇబ్బందులు, పిల్లల చదువులో ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అలాగే ఈ వారం బంధువుల సపోర్ట్ పెద్దగా కనిపించడం లేదు. కానీ విలువైన వస్తువులు, వాహనాలు, భూములు అన్నీ కూడా ప్రాపర్టీస్ కొనడానికి, స్థిరచర ఆస్తులకి చాలా బాగుంది. తల్లి ఆశీస్సులు బాగున్నాయి. పిల్లల భవిష్యత్తు, వాళ్ళ విదేశీయానాలు, దూర చదువులు కలిసి వస్తాయి, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. రుణ బాధలు ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, ఇబ్బందులు, మానసికంగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు శనిగ్రహ పరిహారం గురించి నాతో మాట్లాడాలి. ముఖ్యంగా ఈ వారంలో మీకు అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది. మంచి అదృష్టవంతులు అవుతారు. తండ్రులు, పెద్దల ఆశీస్సులు బాగున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అద్భుతంగా ఉంది. అలాగే మంచి పరిస్థితిలో ఉద్యోగం బాగా చేస్తారు. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. వ్యాపారం చేసే వాళ్ళకి అస్సలు బాగాలేదు, తీవ్ర నష్టాలు కనిపిస్తున్నాయి. సింహరాశి వాళ్ళకి శనిగ్రహ ప్రభావం కావచ్చు, బుధగ్రహం ప్రభావం కావచ్చు, మిగతావి కూడా ఏదైతే బాగలేదో దానికి పరిహారాలు అన్ని చక్కగా చెప్తాను. సమయాభావం వల్ల చెప్పలేకపోతున్నాను. నన్ను ఫోన్ చేయండి, కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు నేను అన్ని వివరాలు చెప్తానని మాటిస్తూ ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కన్యారాశి వాళ్ళకి ఈ వారం శుక్రగ్రహం యొక్క మార్పు ధన ఆదాయాన్ని బాగా పెంచుతుంది. విపరీత ధనయోగం, కుటుంబ సంతోషం, పిల్లలతో వాళ్ళ చదువు పట్ల శ్రద్ధ వహిస్తారు. ఈ వారమంతా విందులు వినోదాల్లో పాల్గొంటారు, ఆనందంగా గడుపుతారు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పర్వాలేదు అనిపిస్తుంది. మానసిక ధైర్యం కూడా బాగానే ఉంది. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు కొనడానికి చాలా బాగుంది. తల్లి ఆరోగ్యం బాగుంది. సంతానం బ్రహ్మాండంగా ఉంటారు. పిల్లల చదువులు బాగుంటాయి. విదేశీయానాలు, దూర ప్రయాణాలు, దూర విద్య అన్నీ కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఇద్దరి మధ్య సఖ్యత బాగుండి లాంగ్ జర్నీ బాగుంది. ప్రేమికులకు అనుకూలంగా ఉంది. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. అదృష్టంగానే చూసుకుంటే చాలా మంచి అదృష్టవంతులు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ జాతకానికి అన్ని రకాలుగా శుభాలే జరుగుతాయి, ఎక్కడ ఇబ్బంది లేదు. కానీ సూర్యుడు యొక్క గ్రహానికి ఎలా పరిహారం చేసుకోవాలి, ముఖ్యంగా గురువు, శని అందరూ బాగున్నారు, ఎక్కడ ఇబ్బంది లేదు. బుధ గ్రహానికి, సూర్యగ్రహానికి ఏ విధంగా పరిహారం చేసుకుంటే బాగుంటుందనేది నాకు ఫోన్ చేయండి, మీకు ఫోన్లో తెలియజేస్తాను. అలాగే పరిహారాలు చెప్తాను, మీ జాతకం మొత్తం కంప్లీట్ చదువుతాను. మీరు ఈ నెంబర్కి, నేను ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నమస్కారం. తులారాశి వాళ్ళకి ఈ వారం అష్టమంలో శుక్రుడు రావడం ఏమాత్రం బాగా లేదు. అష్టమంలో శుక్రుడు రావడం వల్ల నెగిటివ్ థాట్స్, నెగిటివ్ యాటిట్యూడ్ బాగా పెరుగుతుంది. అపనమ్మకాలు పెరుగుతాయి. ఆలోచనల మీద మీరు కంట్రోల్ చేస్తే మంచిది. ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువు బాగుంది, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు ఏమాత్రం లేదు. విలువైన వస్తువులు, వాహనాలు అన్నీ కొనడానికి బాగుంది. సంతానం డెవలప్మెంటు, పురోగతి అంతా బ్రహ్మాండంగా ఉంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల అప్రమత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉంటారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అదృష్టంగానే చూసుకుంటే చాలా మంచి అదృష్టవంతులు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు, ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా పెద్దల ఆశీస్సులు, తండ్రి, పెద్దల, మామగారి ఆశీస్సులు ఈ రాశి వాళ్ళకి బాగున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలతో ఉక్కిరి బిక్కిరిగా ఉంటుంది. ఈ వారం అంతా చాలా మంచిది. వ్యాపారంలో మంచి లాభాలు బాగా కనిపిస్తున్నాయి. లాభాలతో ఇంట్లో, కుటుంబంలో చాలా సంతోషంగా ఉంటారు. వృషభ రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి గురువు అష్టమ గురువు చాలా భాగ్యస్థానం, అంటే 9వ ఇంట్లో గురువు రావటం. అలాగే చిన్నగా గురుగ్రహానికి పరిహారం, శని గ్రహానికి చిన్న పరిహారం, అలాగే శుక్రగ్రహం కూడా అష్టమంలో ఉన్న పరిహారాలు చెప్తాను. నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఏ మంత్రాలు చదవాలి, ఎలా చేయాలో తప్పకుండా చెప్తా. ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారంలో శుక్రుడి యొక్క స్థితి 6వ ఇంటి నుంచి 7వ ఇంట్లోకి రావటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. సప్తమ శుక్రుడు మంచి స్థితిని మీకు కలిగిస్తున్నాడు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలని తొలగిపోయి పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదిరిపోతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. ఈ విధంగా మిథున రాశికి శుక్రుడు మేలు చేస్తున్నాడు. ఈ వారమంతా చాలా ఆనందంగా ఉంటారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. అలాగే ధన ఆదాయం మీద గండి కొడుతున్నాడు గురువు. గురుగ్రహానికి పరిహారం చేయాలి. కుటుంబ అశాంతి, అలాగే చదువులు వెనకంజ వేయటం కూడా గురువు స్థితి బాగాలేదు. వృశ్చిక రాశి వాళ్ళకి నన్ను కాంటాక్ట్ చేయండి, నేను దానికి పరిహారం చెప్తా. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా ఉండదు. విలువైన వస్తువులు, వాహనాలు, భూములు అన్నీ కొనటానికి అనుకూలంగా ఉంది. పిల్లల యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. దూర ప్రయాణాలు కలిసి రాదు. తెలివి తక్కువ ఆలోచనలకు ఎక్కువ అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల మీరు ఎప్పుడు కూడా శ్రద్ధ వహించాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి బాగుంటారు. అదృష్టం బాగా కలిసి వస్తుంది. తండ్రి, పెద్దల ఆశీస్సులు బాగున్నాయి. ఉద్యోగంలో మీకు ఈ వారంలో అనేక ఇబ్బందులు, పెద్దవాళ్ళ నుంచి నిరాకరణ, లేనిపోని గొడవలన్నీ ఉంటాయి. వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి. వ్యాపార పరంగా చాలా బాగుంది. మంచి లాభాలతో ఈ వారమంతా గడుపుతారని చెప్పి వృశ్చిక రాశి వాళ్ళకి చెప్పొచ్చు. ఖర్చులు బాగా అధికంగా ఉంటాయని కూడా చెప్పాలి. ఈ రాశి వాళ్ళకు నేను చెప్పినటువంటి గురుగ్రహం యొక్క అష్టమ స్థితి కానీ, శుక్రుడి యొక్క ఆరోగ్యపరమైన విషయాల్లో కుజుడు కానీ, ఇలాంటి ఏదైనా సరే పరిహారాలు చెప్పడానికి నా నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. నేను చక్కటి మంత్రాలు, పద్ధతులు చెప్తాను. అది చేసుకోండి, చాలా బాగుంటారు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.